సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధనం కాలత్రయమునందు గలుగువాని భూతంబులైదును పుట్టుచోటగువాని 5 భూతంబులయందమరువాని 5 భూతములు అనగిన పిమ్మట పరగువాని సత్యభాషణంబు సమదర్శనంబును జరిపెడువాని నిన్నాశ్రయింతుము నీ అధీన మాయ చేత నిరుకమాడిన వారలు కెక్కుగతులు నిన్ను చేరుకొందురు ఎరుగనేర్చు విభుదులేక చిత్తంబున నిఖిల మూర్తులెల్ల నీవి అండ్రు అని ఆ యొక్క బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి దేవకి గర్భస్థుడైనటువంటి ఆ స్వామిని అందరూ స్తుతిస్తూ ఉన్నారన్నమాట. ఏమని? నీ వలనే ఈ పంచభూతాలు పుట్టాయి. మరి ఈ పంచభూతములతో శరీరమైన ఏదైతే నిర్మితమైందో అందులోనే నీ యొక్క ఉనికి ఉన్నది. ఈ మాయ చేత ఎవరైతే ఈ తెలుసుకోలేరో నిన్ను వారు నానా విధములైనటువంటి జీవరాశుల్లో జన్మ మాటికి వచ్చిపోతూ ఉంటుంటారు. ఎవరైతే నిన్ను తెలుసుకున్నారో అందరిలో ఉన్నవాడు నీ ఒక్కడే కానీ ఇంకొకడు కాదు అని ఆ అఖండమైనటువంటి దివ్యజ్ఞానాన్ని వారు పొందుతూ ఉన్నారు. ప్రకృతి 1 పాదు ఫలములు సుఖ దుఃఖములు 2 గుణములు 3 వేళ్ళు తగు రసంబులు 4 ధర్మార్థము కరంబు నిరిగిరి విధములైంద్రియములు 6 స్వభావంబుల శోక మోహాదులు ఊర్ములు ధాతువులు 7 పై పొరలి 8 ప్రంగలు భూతంబులైదు బుద్ధి మనోహృది మనోహంకృతులన్ రంధ్రములు 9 కోటరములు ప్రాణపత్ర దశకంబు జీవేశ పక్షియుగము గలువు సంసార వృక్షంబు గలుగు చేయుగావనగింపరాజవక్రుడవివే అంటున్నారు. ప్రకృతి ఒక్కటి. ప్రకృతి అన్నటువంటిది మాయ, సత్వదేశుగుణములతో కూడిన మాయ ఒకటే. ఫలములు సుఖ దుఃఖములు కాదు. ఫలాలు ఏమిటి మనకి? సుఖము దుఃఖము అనే దుఃఖములు ఈ 2 ఏమి? ఇవి గుణాలు అన్నమాట. ఇవన్నీ కూడా 3 వేళ్ళు తగు రసంబులు. సత్వము రజస్సు గుణాలు 3, సుఖ దుఃఖాలు అనేటువంటివి 2, ధర్మార్థ ముఖరంబులు ధర్మము అర్థము కామము మోక్షం అనేటువంటివి 4. ఈ విధంగానే వివిధములైనటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు. ఇక మనకి ఏమి ఈ విధంగా ఇక కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యం అలాగనే పిపాసలు ఇవన్నీ కూడా తో కూడి ఉండి అందులో బుద్ధి మనస్సు అహంకృతులు నవరంధ్రాలతో కూడినటువంటి ఇవన్నీ కూడా అందులో జీవేశ పక్షం ఒకటేం చేస్తుంది? తింటూ ఉంటుంటుంది, అనుభవిస్తుంటారు. ఇంకోటి సాక్షిగా చూస్తూ ఉంటుంటారు. ఈ ప్రకారముగా ఇవిన్నటువంటి నీవు అని చెబుతున్నారు. నీ దశలను చిత్తములిని ఏ దశలంగోక కడతోరుక కలుగు వారాతూడయగురు ప్రియ నీ పాదం వన్నావక తన భవసాగరమన్. ఎవరైతే చక్కగా ఇంకొకరు భగవంతుడు లేని శరణ పొందుతూ ఉంటుంటారో ఆ భగవంతుడు అనేటువంటి వారు అందరిలో ఉన్నారన్నటువంటి విజ్ఞానంతో ఎవరు వేడుకుంటారో వారి భవసాగరాన్ని కరదేస్తారని చెప్తున్నారు. మంచివారికెల్ల మంగళప్రదమయ్యు కల్లరులకు మీరు గాని ఎత్తి తనువులెన్ని అయిన దాల్చి లోకములకు సేమమెల్ల ప్రతి చేయు నీవు. అయినా నీవు ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉన్నా, ఎన్ని అవతారాలు ఎత్తుతూ ఉన్నా లోకానికి నువ్వు మేలు కలిగిస్తూ ఉంటున్నావు అని చెప్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా చెబుతూ ఎదిగిన వారల మనుచు కొరమాలిన ఎరుక నిరిగి కొందరు నీ పేరెరిగియు తలంపగనొల్లరు వరతురు అధోగతులు చాడన్ పద్మదలాక్ష. కొంతమంది ఎరిగామని మాకు తెలుసులే అంటారు, కానీ నిన్ను స్తుతించడం కానీ నీ ప్రార్థన కానీ చెయ్యి.
అటువంటి వారు ఎన్నో అధోగతులని పొందుతూ ఉంటున్నారు అని వీళ్ళందరూ ప్రార్థిస్తున్నారన్నమాట. ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క శ్రీకృష్ణుని. ఈ విధంగా నీవారి నీ దశ తమ భావంబులు నిలిపి ఘనులు భయవెరగతులై ఏ విఘ్నములను చెందక నీవు అరయగ మేటి చోట నెగదు దురీషా. కొంతమంది ఏ పని చేస్తూ ఉంటున్నా ఆ భావం మాత్రం నీయందే నిలుపుకుంటూ పనులు చేసుకుంటూ ఈ యొక్క జన్మజరా మృత్యు అలాగని ఈ ప్రకృతికి సంబంధమైనటువంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు భయాన్ని చెందకుండా ఏ విఘ్నాలు వారికి లేకుండా చక్కగా వారు పొందుతూ ఉన్నారు. నేను 4 ఆశ్రమంబుల జనములు సేవింప నకిల జగముల సత్వంబులను శుద్ధంబునం శ్రేయంబును అవు గాత్రంబు నీవు పొందుదు హరి. నిన్ను 4 ఆశ్రమంబుల జనాలు కూడా సేవిస్తూ 4 ఆశ్రమాలు బ్రహ్మచర్య గృహస్థ వానప్ర సన్యాసం 4 ఆశ్రమాలను సేవిస్తూ అఖిల జగంబులన్ సత్వంబును శుద్ధంబును చేయంబును అవు గాత్రంబు నీవు పొందుదు. కాబట్టి ఎవరైతే నేను సేవిస్తూ ఉన్నారో వాళ్ళందరి అంతఃకరణాలను కూడా చక్కగా నీవు చేసిన వారు అవుతున్నారు. నలినాక్ష సత్వ గుణంబు నీ గాత్రంబు గాదేని విజ్ఞాన కలితమగుచు అజ్ఞాన భేదం బగుటెట్లు గుణములను అందుల వెలగ నీవను అనుమతింపబడుదు. సత్వరూపంబు సేవింపగ సాక్షాత్కరింతు సాక్షి వగుచు వాన్మనంబులకు అవలైన మార్గంబు గలుగు నీ గుణ జన్మ కర్మరహితమైన రూపును పేరు సత్య అనగు బుద్ధులెరుగుదురు. నిన్ను గొల్వ నుహించుకొనుచు వినుచు తలంచుచు బొగడుచు వెలయువాడు భవమునందడు నీ పాద భక్తుడగుచు. ఓ నలినాక్ష అంటే తామర వంటి కనులు కలిగిన వాడ, సత్వగుణంబులు నీ గాత్రంబులు నీ శరీరం అంతా ఏమిటి సత్వగుణం కాదేని విజ్ఞాన కలితమగుచు విజ్ఞానముచు నిండిపోయినట్టుంటారు. ఎలాగ మరి అజ్ఞాన భేదకం బగుచెట్లు. మరి నీ యొక్క యథార్థమైన విజ్ఞానం తెలుసుకుంటేనే అజ్ఞానం పోతుంది కానీ ఇంకో దానివల్ల ఎప్పుడో పోదు. ఆ విధంగా సత్వరూపంబున సేవింపగా ఎవరైతే సత్వగుణతో సేవిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి నీవు ప్రత్యక్షము అవుతూ ఉంటాం. ఇంకా నీవు ఎలాంటి వాడు అంటే సాక్షివగుచూ లోపట వాక్కుతో మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఆ మాటలకి అతడు సాక్షి. మనస్సుతో ఏవి సంకల్పాలు చేస్తూ ఉన్నామో ఏది ఊహిస్తున్నామో వాటికి కూడా అతడు సాక్షి. వాంగ్మనంబులకు ఇంకా ఎలాంటి వాడు వాక్కుకి మనస్సుకి అందరాయని వాడు. అర్థమైందా? మనం ఆయన వాక్కుకి అందడు మనస్సుకి అందడు. వాక్కుతో వర్ణిస్తూ ఉంటాం, ఎన్నో సహస్రనామాలతో ఆయన మనం వర్ణిస్తూ ఉంటాం, కానీ ఆయన వాక్కుగా ఆయన అందడు. అలాగనే మనస్సుతో చింతిస్తూ ఉంటుంటాం, కానీ చింతకు కూడా శక్తినిచ్చేవాడు. ఆ చింత కంటే సాక్షిగా ఉండి అతీతుడే కానీ ఈ రెండింటికి అతని స్వాధ్యాయం కాదు. అర్థమైందా? అయితే మరి రెండు ఎందుకు చేయాలి? ఆయన గుణగణాలు ఇవన్నీ మనం వర్ణిస్తూ ఉంటుంటే లోక వ్యవహార వర్ణనతో మనం దూరం అవుతాం. ఆయన గుణగణాలు మనసుతో మనం చింతిస్తూ ఉంటుంటే మనస్సులో ఈ ప్రకృతి భావాలని దూరం మనం అవుతాం. శాంతి మనకి దొరుకుతూ ఉంది. ఈ వీటికి కూడా శక్తి ఇచ్చిన వాడు ఎవడో అతడే పరమాత్మ అనే విజ్ఞానం మన కొన్నాళ్ళకే కలిగిపోతుంది. కాబట్టి ఈ ప్రకారముగా సత్య అనఘ పేరునది అనఘ బుద్ధులు ఎరుగుదురు. పాపం లేనటువంటి చిత్తం గలవారు తెలుసుకుంటారు. నిన్ను గొల్వ నుహించుకొనుచు వినుచు తలంచుచు బొగడుచు వెలయువాడు, నిన్ను కొలిచినవాడు, నిన్ను ఊహించినవాడు. భగవద్గీతలో మనం చెప్పినట్టు అచ్ఛేద్య అయమదాస్యోయ అక్లేద్య అశోషేయవచ నిత్య సర్వ సర్వగత నిత్య సర్వగత తాను అచల అయం
అని ఎవరైతే సనాతన అని ఈ ప్రకారంగా నిన్ను ఎవరైతే అర్థమైందా ఊహించుకుంటారో ఆ విషయాలు ఎవరైతే వింటూ ఉంటుంటారో వాటినే మాటిమాటికి ఎవరైతే మళ్ళీ మననం చేసుకుంటుంటారో ఆ విషయాలతో ఆ భగవంతుని గుణగాన్ని ఎవరైతే పొగుడుతూ ఉంటుంటారో దానితో ఎప్పుడైతే ఎల్లప్పుడూ ప్రకాశమానమై ఉంటారో అటువంటి వాడు నీ పాదభక్తుడగుచు భవమునందడు ఈ సంసార సాగరాన్ని మళ్ళీ అతడు పొందడు. అందుకని భగవన్నామాన్ని మనం ఇప్పుడు వదలకూడదు. ధరణి భారము వాచను పురుషోత్తమైష నీదు పుట్టువున భవచరణాంబుజముల ప్రాపున ధరణియు ఆకాశముగాంచెదము నీ కరుణన్. పురుషోత్తమ నీదు పుట్టువునా ఎప్పుడైతే నీ జన్మ వచ్చిందో ధరణి భారము వాచను ధరణి యొక్క దుష్టాత్మలు ఎక్కువైనప్పుడు భూమికి భారం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి భూభారాన్ని మోయలేని పరిస్థితి ఏర్పడతాయి. అందుచేత అటువంటి భూమి యొక్క భారాన్ని నీ జన్మతో పోతుందన్నమాట. ఇక భవచరణాంబుజముల ప్రాపుణ నీ యొక్క శరణాంబుల యొక్క దాని చేత భూమియు కూడా ఆకాశం వలె మేము చూస్తూ ఉంటుంటామన్నమాట. ఆకాశంలో ఏ విధమైతే మార్పు ఉండదో అవి భూమిలో కూడా ఎప్పుడైతే ఈ యొక్క ధర్మం నడుస్తుందో ఏమైనా మార్పు లేకుండా ఉంటుందన్నమాట. పుట్టువు లేని నీకు అభవా పుట్టుట క్రీడైకాక పుట్టుటే. అసలు నీకు పుట్టుకే లేదు, జన్మే. మరి నీవు పుట్టుకులేని వాడు ఈ పుట్టడం నీకేమిటిది? నీకు ఒక ఆట పట్టేదని ఇంకోటే కాదు అన్నమాట. ఎట్టనుడు భవాది దశలెల్లన్ జీవులయందు అవిద్య తాను చుట్టుచునుండుగాని నేను చుట్టినదింబలి కొంత నుండి చుట్టగలేమి తక్రియని చొక్కని ఒక్కటి వౌదు ఈశ్వరా. జీవులు ఎందు అవిద్యతో కూడి ఎంతో బంధింపబడిపోయినట్టు ఉంటున్నా నువ్వు. నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖిని, నేను దుఃఖిని, నేను మంచివాడును, నేను చెడ్డవాడును అని ఏమి జీవుల్లో నువ్వు చుట్టబడిపోయి ఉన్నట్టు శరీరంలో ఉన్నావు. కానీ నువ్వు దేనికి అంటేవాడు కావు. అది చెప్తున్నాడు. కురుపాతీనమవై జలగ్రహమవైక ఓలంబవై శ్రీజుకేసరివై భిక్షుడవై హయాననుడవై క్షమాదేవత భర్తవై ధరణీనాథుడవై దయాగుణకునో గణోదారుండవై లోకములు పరీక్షించిన నీకు మృక్యదము ఇలా భారంబు వాలింపవి. ఈ ప్రకారంగా భగవద్గీతలు చెప్పినట్టు విభూతి మస్తత్వం శ్రీమదోచిత ఎక్కడెక్కడైతే ఈ విశేషాలైతే ఉన్నాయో ఆ విశేషాలన్నీ కూడా నీ యొక్క తపశ్శక్తి చేత నీ స్వరూపం చేత అందులో విశేషంగా నిండబడి ఉన్నావు. కాబట్టి అటువంటి నీకు ఎల్లప్పుడూ కూడా నేను నొక్కుతున్నానని ఈ ఇలా భారాన్ని వాపించాలని చెప్తున్నారు. ముచ్చిరి ఉన్నది లోకమునిచ్చెలు కంసాదికలు నిర్దయులేరని మచ్చిగగా వలిన విచ్చేయము తల్లి కడుపు వెరలి ముకుందా. ఈ ప్రకారముగా ఇక నీ యొక్క కర్తవ్య కర్మ నెరవేర్చడానికి ఆ గర్భం నుండి ఇంకా బయటికి రావాల్సిందని ప్రార్థిస్తూ ఉన్నాయన్నమాట. అని మరియు దేవకీదేవిని కనుగొని ఈ విధంగా ప్రార్థించి ఆ దేవకీదేవిని చూచి, తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పురుషుడు నవాడు నీ యొక్క గర్భంలో ఈ ప్రపంచానికి ఎవరైతే ముఖ్యుడో అటువంటి వారే ఉన్నారు. ఎల్లి పుట్టెడి కంసు చే భయమింతలేదు వేయి తెరవకు. పుట్టిన తర్వాత మరి కంసుడు పట్టుకుపోతాడేమో, నువ్వు ఆ భయం మాత్రం పెట్టుకోకు. నిజంబు ఇది మాత్రం మేము చెప్తున్నది ఏమిటి? నిజం, సత్యం.
మా తెల్లవారికి భద్రమయ్యదు. మా అందరికీ కూడా క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఇంకా నీ కొడుకు ఎప్పుడు చల్లగావలి, నీ కొడుకు ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది. యదవావలి సంతసంబును పొందదగున్. ఈ ప్రకారముగా ఈ యొక్క గోకులం అంతా కూడా యాదవులందరూ కూడా చక్కగా సంతోషాన్ని పొందుతారు అని యువ్యదంబున హరింపొగని దేవకీదేవిని దీవించి దేవతలు ఈశాన బ్రహ్మల ముందు తిరుకొని చెనిరి. ఈ ప్రకారముగా చల్లక దేవకీదేవిని దీవించారు. ఎవరు? బ్రహ్మాది దేవతలందరూ, ఈశానాది దేవతలందరూ. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంతా పంకజముఖి నీలాడను సంకటపడ కలుల మానసంబుల నెల్లను సంకటము దోచెమెల్లన సంకటములు లేమి దోచె సత్పురుషులకు. సంపంకజముఖి నీలాడను. ఇక పురుటి ప్రసవం సందర్భంలో వస్తూ ఉన్నారు ప్రసవం. అప్పుడు ఏమైపోయింది? కలుల మానసముడెల్లన సంకటపడ. శ్రీకృష్ణుడు జ్ఞానానికి వచ్చేస్తున్నారు. ఈ వచ్చే ముందు దుర్మార్గుల మానసాలన్నీ కూడా సంకటావస్థలకు పడిపోయినాయి. సంకటము దోచె మెల్లన సంకటములేమి దోచె సత్పురుషులకు. సత్పురుషులు ఎవరున్నారో వారందరికీ కూడా సంకటముల నివారణ ఆ భావాలు వస్తున్నాయి, ఆ ఆనందం వస్తుంది. దుర్మార్గులందరికీ సంకటపడే స్థితి భావము వచ్చే మనసులో అల్లకల్లు. ఇంకా ఆ సమయంలో స్వచ్ఛంబులే పొంగి జలరాశులేరును. సప్త సముద్రాలు కూడా చక్కగా సంతోషం పట్టలేక శ్రీకృష్ణుడు ఇక్కడ వచ్చేస్తున్నాడని పొంగిపోతున్నాయి ఒకరికొకటి. ఘోషణంబులు మేఘంబులు ఊరిమి. అప్పటికప్పుడే మేఘాలు కూడా చక్కగా ఉరుములు ప్రారంభించాయి. గ్రహతారకలతోడ గగనంబులు రాజిల్లు దిక్కులు మిక్కిలి తెలివిదాల్చి. ఇక ఆ యొక్క నక్షత్రాలన్నీ కూడా ఆకాశంలో చక్కగా నిలబడ మెచ్చిపోయి ప్రకాశిస్తున్నాయట. దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే. దిక్కులన్నీ కూడా చూస్తూ ఉన్నాయి తెలివిగా. ఎప్పుడు కృష్ణుడు ఇక్కడ వచ్చేస్తున్నాడు కొంచెం చేపట్టాడు. కమ్మని చల్లని గాలి మెల్లని వీచే. ఈ గాలి ఎలాగంటే కూర్చుండి చల్లగా వచ్చి ఆనందం నిద్రపోయేటట్టుగా మెల్లమెల్లగా వస్తుంది. వీధి హోమానలంబు వీచే హోమానలంబు చెన్నుంది వెలిగే. హోమల యొక్క అగ్ని వలి చల్లగా చెల్లుందండి. కొలకులు కమలాలి కులకములై సిరినొక్కే. ఆ యొక్క చెరువులన్నీ కూడా ఆ సరోవరాలన్నీ కూడా కమలాలి అంటే కమలముల యొక్క సమూహములతో మంచి పుష్పాలతో చల్లగా ప్రకాశమానమై చెరువులను కమలాలన్నీ కూడా బ్రహ్మాండంగా వికసించి ఉంటున్నాయి. ప్రవిమల తోయిలై పారే నదులన్నీ పారిపోతున్నాయి. నరపుర ప్రేమ ఘోషై వసుదయుప్పే. ఇక వరపుర శ్రేష్టమైనటువంటి పుర గ్రామములన్నీ కూడా చక్కగా సస్యశాపనముగా ఉండేటట్టు భూమి వస్తుంది. విహ గర్వ పుష్ప ఫలములు వెలసె వనము. ఇక వనములో విహంగములు విహంగుల యొక్క శబ్దాలు, విహ రబంధ శబ్దాలు, ఇక పుష్పాలు ఫలాలతో వనాలన్నీ చక్కగా అప్పటికప్పుడే ప్రకాశమానతే. అలరు సోనలు కురిసెరయ్య మరవరులు. వెంటనే కూడా ఆ యొక్క అమరవులందరూ కూడా వచ్చున్నారు. ఈ విధంగా దేవకీదేవుని దేవకీదేవి కనగా శ్రీకృష్ణ భగవానునకు చేయగొట్టండి. అర్ధంతం వెళ్ళిపోతుంది, నిద్రపోతున్నారా? కృష్ణుడేమో ధ్యానం ఉంచితే శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం వస్తుంటే ఇంకే వచ్చారు కదా. కష్టం కాదు, దుర్మార్గులందరికీ కష్టాలు కానీ సన్మార్గం సుఖాలే. అర్థమైందా? వాళ్ళ కోసమే కష్టం నడుపుతారు. అది అవును, అష్టమి నాడు ఎందుకు అంటే వాళ్ళందరి కోసం కేవలం అష్టమి జయించిదే. అర్థమైందా? మనవాళ్ళంటారు కష్టాలని, అష్టమి జయించింది అనమాట. అందుకు
బలో శ్రీ గోపాలకృష్ణ భగవానికి, దేవకి సుతునికి. అప్పుడు వెంటనే ఏమి మనమే చేయకోవటం కాదు, వేరే వాళ్ళు ఇచ్చారు. పాడిరి గంధర్వోత్తములు, ఈ గంధర్వోత్తములందరూ కూడా పైన పాడుతున్నారు. రంభాదికాంతలానందమున్ ఆడిరి, రంభా నాట్యాలు చేస్తున్నారు. కూడిరి సిద్ధులు, సిద్ధులందరూ కూడారు. చారణులు భయములు వీడిరి, మెరస వేల్పుల పేరుల్ సుతుంగణ దేవకీ నరుడే. అతి శుభగతి తారలున్ గ్రహంబులన్ ఉండన్ దితి సుత నిరాకరిష్ణున్ శ్రితవదనాలంకరిష్ణున్ జిష్ణున్ విష్ణున్. అటువంటి శుభగతిలో తారలన్నీ ఉండేటప్పుడు, తనకేం నష్టం లేదు, శుభగ్రహాలన్నీ ఉండేటప్పుడు చక్రమైనటువంటి స్థితిలో ఆ పరమాత్మ జన్మించాడు. వెన్నునతి ప్రసన్నుని కన్ననగని మెరుగు భూని కడు కడు నొప్పారన్ పున్నమునాడు కళానిధి కన్న మహేంద్ర చెలుగు కలిగి నరేంద్ర. వెంటనే చక్కగా ఆ చూసి పున్నమునాడు చంద్రుడు ఏ విధంగా ప్రకాశమానం ఉన్నారో అంత కాంతికరతో ఉన్నప్పుడు చూసింది ఎవరు? అప్పుడు చూసి ఎలా ఉందంట శరీరం. ఒక శ్లోకం చెప్పి పనిచేద్దాం. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్ష విశాలవక్షం చారు గదా శంఖ చక్ర పద్మ విలాస కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటిసూత్ర కంకలు కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత వికారునురు కుండల ప్రభావిత కుంతల లలాటు వైడూర్య మణిగణ వర కిరీటు పాలు పూర్ణేంద్రుచి జాలు భక్తలోక పాలు సుగుణాలవాలున్ కృపా విశాలున్ తూచి తిలకించి పులకించి చోద్యమంది యుపి చెలరేగి వసుదేవుడు సహించే. ఎలాగున్నారంటే పుట్టినప్పుడే నీలమేఘ శ్యాములుడు, ఆజాన బాహు, 4 భుజములతో కూడిన వారు, శంఖ చక్ర గదా పద్మములతో కూడుకొని ఉన్నారన్నమాట. శ్రీవత్సలాంఛనం పుట్టుమచ్చ. ఇక ఈ ప్రకాశమానమే కిరీటముతోని వైడూర్యములతోని మణి గణములతోని శుభ్రంగా అలంకార ప్రాయుడి పూర్ణేందు ప్రకాశం ఏ విధంగా ఉంటుందో అటువంటి కృపా విశాలమైనటువంటి తిలకించి పులకించి చోద్యమంది ఆ వసుదేవుడు ఉప్పి తబ్బింపులేసి గంతలు వేసి రాసి గొప్ప చూసి ఈ ప్రకారంగా అప్పుడు అనుకున్నాడు, ఇంకేమిస్తాం మన ఈ సమయంలో పుట్టినప్పుడు మంచి వరక ఎవరికైనా పుట్టినప్పుడు మనం ఏమైనా ఎందుకు పంచుకుంటాం ఉత్సాహంతో. ఏం చేయాలి అర్థం కాక స్నానము చేయగరామిని నానంద రసాజ్ఞ మగ్ధుడై విప్రులకు సరసాలకు పెట్టాడు. వాళ్ళు దేనువుల 10,000 మానసమున దారవో శమరి ఇచ్చుటకు, మనసుతోనే 10,000 గోదానాలు ఈ బ్రహ్మాండ నాయకుడు ఇచ్చాడు కాబట్టి 10,000 గోదానాలు ఇచ్చేస్తున్నాడని మనసులో తీసుకున్నారు. అర్థమైంది కదా. ఈ ప్రకారముగా ఈ పురిటి ఇంట కుద్య దీపంబున పోలి చాలా దీపించు నిజంబి పాపరు నలుముఖముల ఈ పాపని కననమే తీగునినోనని భక్తిన్ చాగి మృత్యులేచి సరగుణ నొసలిపై కీలు తమ్మి దోయి కీలు కొలిపి పాపడనక వెరక పాపని మొదలించి పోకలెల్ల తలచి పొగట పొడగి సాగి సకలబడి నమస్కారం చేసేశాడు. ఈ ప్రకారముగా ఇక ఆ తర్వాత ఆ యొక్క దేవకి ఈ రూపంతో ఉంటే ఆవిడకేం ముద్ద ముచ్చట మళ్ళీ కోరుకుంటాడు. ఇక మళ్ళీ అప్పుడు మళ్ళీ మామూలుగా రావడం. ఇక మిగతా ఘట్టాలన్నీ తర్వాత రేపు తెచ్చుకున్నాం. ఈవేళ శ్రీకృష్ణుడేమో మనకు వచ్చేసినాడు. అర్థమైందా? ఈ ప్రకారములు అందరూ సత్కారమిస్తులే, భక్తులే, ఆత్మజ్ఞానులే, అందరూ బ్రహ్మానందం విరాజించిన గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మకి సదా దర్శించగా. ఓం సహనావతు సహనౌ భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శివ 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 శంభో.
స్వామి వారికి రామకృష్ణ పరమహంసకు రమణ మహర్షికి మహర్షి మయాలక్ష్మి స్వామి వారికి భగవాన్ శ్రీ గీతానాథకు శ్రీ లలితాంబికా దేవి శ్రీ కాశీ విశ్వనాథులకు శ్రీ అన్నపూర్ణేశ్వరికి శ్రీ విద్యారాక్షికి సమస్త కాల సంగమనకు సమస్త భక్త బృందమునకు శ్రీ ప్రణాళిక గోవింద